తీసుకోవాలి. ఈ కొన్ని కామెంట్స్ నేను చెప్తాను. ఏమంటే జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పటికీ జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 136 కానీ 226, 227 కానీ స్పీకర్ చర్యకు ఒక ట్రిబ్యునల్ లాంటి అధికారం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు అధికారం ఉంది. కానీ ఈ కేసులో ఖచ్చితంగా 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఒక మాట అన్నారు, కాంటలో ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైట్ సిచ్యువేషన్. అంటే స్పీకర్ ఏదో 4 సంవత్సరాల టర్మ్ అయిపోయే 1 మంత్ ముందు నిర్ణయం వెలువరిస్తున్నారు వీళ్ళ మీద అనర్హత వేటు. అంటే 5 సంవత్సరాల టర్మ్ అయితే ఇంకో నెలలో 2 నెలల ఎలక్షన్ ఉండగా వాళ్ళ జడ్జిమెంట్. గతంలో సురేష్ రెడ్డి స్పీకర్ గా, ఇప్పుడు సురేష్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు, సురేష్ రెడ్డి హయాంలో వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన విలీనాన్ని ఒకటేసారి జంప్ గా దాన్ని విలీనం యాక్సెప్ట్ చేసేశారు. ఇప్పుడు ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయించారు. ఆశ్చర్యకరంగా పోయిన టర్మ్ లో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు అనర్హత వేట ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో స్పీకర్ వ్యవస్థ ఏదైతే దుర్వినియోగం మీద ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న తీర్పు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని అంటాను. ప్రజాస్వామ్యానికి చాలా మంచిది. కొద్దిమంది అనొచ్చు కాంగ్రెస్ హయాంలో రాలేదు, కాంగ్రెస్ ఫైట్ చేయలేదు, మొత్తానికి ఏదో ఎక్కడో దగ్గర పులుస్తా పడాలి. వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు తప్పు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ప్రమాదాల్లో పడుతుంది. నెక్స్ట్ ఈ శాసనసభ్యులకు కూడా భయం ఉండాలి కదా. మనం విజువల్లో చూస్తున్నాం, భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ఆయన గెలిచిన 2 రోజులకే 3 రోజులకే కండువా కప్పేసుకుంటారు. ఆ కండువా కప్పుకొని మేము కాంగ్రెస్ కండువా కాదు, అది 3 రంగుల పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పితే అది కాంగ్రెస్ కండువా కాదు 3 రంగుల కండువా అంటున్నారు. ఇంకేం వాల్యూ ఉంది ప్రజాస్వామ్యానికి? తీర్పులకు ఏం వాల్యూ ఉన్నాయి? ఈ 10 మంది ఎమ్మెల్యేలకు బుద్ధి రావాల్సింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాదు, ఇంతకుముందు ఫిరాయించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు తప్పించుకోవచ్చు. బట్ ఇక ముందు ఆ విధంగా జరగకుండా సుప్రీంకోర్టు ఏదైతే అద్భుతమైన జడ్జిమెంట్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిందో నేను ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా అని చెప్తాను. సో ఓవరాల్ గా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. కోర్టు సేస్ దట్ స్పీకర్ షెల్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద